ఇంటర్మీడియట్ చదివించడానికి, ఇంజనీరింగ్ చదివించడానికి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆయనకి ఇల్లు ఉంది. వాళ్ళ అబ్బాయికి ఏం చేయాలి? ఆయన పెళ్ళి అయితే ఏం చేస్తాడు? ఓ మంచి ఇల్లు కట్టాలి, మంచి కార్ ఫీజ్ బోనస్ ఈజ్ ఏ గ్యారెంటెడ్. మీరు ఏ టర్మ్ అయితే కడతారో ఆ టర్మ్ వరకే మీ ప్రీమియం చెల్లినంత కాలమే మనం బోనస్ ఇస్తాం. ఆ తర్వాత 2 years మనం బోనస్ ఇవ్వం. అంటే 12th year దగ్గర నుంచి ఆ కుటుంబానికి, ఆ పిల్లవాడికి ఒక అపార్ట్మెంట్ మీద వచ్చిన రెంట్ లాగా. ఇది నేను చెప్తున్న గ్యారెంటీగా. అలానే మీకు పాలసీ ఊరికి వెళ్ళేవాడు నేను చేస్తాను అబ్బాయి చేశాడు అంటే దానికి విలువ ఉండదు. నువ్వు ఎప్పుడైతే విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని అతనికి తెలియపరుచున్నాడు, నీలో ఒక శక్తి వంచన లేకుండా ఇతను మంచి ఏజెంట్ అంటే ఇతనే ఇంకా 2 పాలసీలు ఇప్పిస్తాడు. నారాయణ మంచోడండి, నాకు మొన్న చెప్పాడండి, పాలసీ కట్టాను, 5 ఏళ్ళ నుంచి కడుతున్నానండి, అమృతపాల్ అనే మంచి పాలసీ చేశాడండి, మా పిల్లవాడు పుట్టంగానే చెప్పాడు సార్, నా కట్నం అయిపోయింది, ఇంకో పాలసీ చేద్దాం అనుకున్నాను, ఈసారి మా ఆవిడకి చేయాలా లేకపోతే నాకు చేయాలా ఆలోచిస్తున్నాను అనేటటువంటి ఒక తత్వం ఏర్పడి ఆయన మళ్ళీ ఇంకో పాలసీ తీసుకోవడమే కాకుండా వేరే కస్టమర్స్ని కూడా అతనే చెప్తాడు, మీరు ఈ నారాయణకే చేయండి, ఇంకెవరికి వద్దు, చాలా మంచి కురవాడు, మంచి సర్వీస్ ఇస్తాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు అనేటటువంటి తత్వాన్ని అతను చెప్తాడు. మనం ఎవరు చెప్పం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటే, స్ట్రిక్ట్గా. ఇప్పుడు నేను 33 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తాను. ఈ ఆర్గనైజేషన్ ద్వారా నేనేం నేర్చుకున్నానంటే, నేను నా జీవితాన్ని స్టార్ట్ చేసింది 800 రూపాయల జీతంతో ఒక పురుగుమందుల కంపెనీలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా బతికాను. 800 రూపాయలు. ఇక్కడ అదే రోజు ఇదే ఊళ్ళో 4 రూపాయలు భోజనం, 2 రూపాయలు టిఫిన్. ఆ రోజుల్లో కూడా 800 సంపాదించే రోజుల్లో కూడా రూమ్ రెంట్ పాను 200 రూపాయలు సేవ్ చేసేవాళ్ళం, 200 రూపీస్. ఈరోజు 2000 నుంచి 2001 నుంచి జీవన్శ్రీ వచ్చేటప్పటికి నా ఏజెన్సీ 1993 ఏజెన్సీ, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ మొత్తం 5000 దాకా మనం పాలసీ హోల్డర్స్ని చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మెచ్యూరిటీ అయిన వాళ్ళు కానీ 2300 నెట్ పాలసీస్ ఉన్నాయి. నేను ఈరోజు రెన్యువల్ కమిషన్ నెలకు 2 లక్షలు తీసుకున్నాను, 2 ఏజెన్సీ. నేను మంచి ఇల్లు కట్టుకున్నాను. మా అబ్బాయి కూడా అలానే బీటెక్ అయిపోయింది. ఆ తర్వాత మన IRDA కాలేజీలో ఇన్సూరెన్స్ అండ్ అనలిటిక్స్ సబ్జెక్టు అది తీసుకొని అక్కడి నుంచి అతను బయటకు వచ్చినప్పుడు కంపెనీ అపాయింట్మెంట్ వచ్చింది టాటా మోటార్స్లో, ఇన్సూరెన్స్లోనే ఇన్సూరెన్స్ మేనేజర్గా చేస్తున్నాడు. కేవలం మీరు సంస్థను నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, 100% మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. బయట మన మార్కెట్లో ఎలా ఉండాలంటే చాలా స్టైలిష్గా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి. మనం చూస్తే ఆపి పాలసీ చేయాలి ఇతనికి అనేటువంటి ఫీల్ మీరు తెచ్చుకోవాలి. అది మెయిన్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు హ్యాపీగా ఉండండి, మీ కుటుంబాన్ని హ్యాపీగా ఉంచండి. మీరు సమాజానికి మీరు ఏ పాలసీ అయితే అమ్ముతారో ఆ పాలసీ ద్వారా సమాజానికి మీరు మంచి వ్యక్తిత్వాన్ని తెలియపరిచిన వాళ్ళు అవుతారు. అలానే మన ఆర్గనైజేషన్లో పాలసీ కట్టినందువలన వాళ్ళకు ఉపయోగం ఏంటి, మన దేశానికి ఉపయోగం ఏంటి, వాడు పరోక్షంగా వాడు పెట్టే పెట్టుబడి మన దేశానికి కూడా ఎంతో కొంత పెట్టుబడి పెట్టినటువంటి దానిలో భాగస్వామిగా ఉంటామని కూడా చెప్పాలి. అతను నేను ఎన్నో సేవలు చేయొచ్చండి, ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్లో పాలసీ తీసుకోవడం కూడా మీరు సేవ చేసేదానిలో కూడా ఇది ఒక పార్ట్ అండి అని మనం తెలియపరచాలి. ఇవన్నీ ఇలాంటి విషయాలు తెలియపరచాలంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఏ రోజుకి ఆ రోజే, ఎప్పటికప్పుడే కొత్త. నేను ఎందుకు వెళ్ళాలి ఈ మీటింగ్ అంటే కష్టం. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే ప్లాన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉంటే ప్లాన్స్ మన దగ్గర ఉంటాయి. మనకున్న ప్లాన్స్ని మనకున్న గ్యారెంటీ అంటే మన ఏంటంటే మన ఆర్గనైజేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళ 5% స్టేట్ ద్వారా 7 year గ్యారెంటీ ఉంది. ప్రైవేట్ వాళ్ళకి గ్యారెంటీ లేదు. ఎస్బీఐ లైఫ్కి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధం లేదు. ఎస్బీఐ లైఫ్ ఈజ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఈరోజు మనం బ్యాంకింగ్ తీసుకొస్తే LIC కూడా అంతే, అది కూడా ప్రైవేట్ సెక్టరే. సో మనకి గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో గ్యారెంటీ, ఈ గ్యారెంటీని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైమండ్ షోరూమ్కి వెళ్తారు, బయట షోరూమ్ వాడు అమ్ముతాడు రైమండ్స్ అని, మీరు షోరూమ్లో కొంటారా బయట కొంటారా? రైమండ్స్ అనే దానికోసం షోరూమ్కి వెళ్ళి కొంటాంగా, బ్రాండ్ అనమాట, బ్రాండ్ ఇమేజ్. మన దగ్గర అలాంటి బ్రాండ్ ఇమేజ్ దాన్ని మనం తెలుసుకోవాలి, మన కస్టమర్ కూడా తెలియపరచాలి. అసలు మనం బ్రాండ్గా ఎప్పుడైతే కనపడతామో అప్పుడు ఆటోమేటిక్ వాడు క్వశ్చన్ చేయండి,
మనం ఏం చేస్తున్నాము 5,000కి 10,000కి కక్కుర్తిపడుతున్నాం. మనం ₹1,00,000 పైన ప్రీమియాన్ని ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో అప్పుడే మన దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. మన ప్రీమియం ఎక్కువ క్వాంటిటీలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 10 లక్షలు, 1,00,000, 5 లక్షలు ఈ టైంలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. 5,000, 10,000 వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5 years పే చేయండి, మీకు 7th year దగ్గర నుంచి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. మన దగ్గర కూడా ఉంది 5 years పే చేస్తే మనకి ఏ పాలసీ ఉంది, ఎలా పే చేయాలి, వాటి గురించి తెలుసుకోవాలి. అప్పుడు మనం ప్రైవేట్ వాళ్ళ కంటే దీనికి అమ్మగలుగుతాం. మరి జీవనోత్సవం ఉంది, 5 years పే చేస్తాం. వెయిటింగ్ పీరియడ్ ఉంది, ఆ వెయిటింగ్ పీరియడ్ నుంచి పెన్షన్ లాగా డబ్బులు ఇస్తాం. 10 years ఉంది, 12 years ఉంది, 16 years, అట్లా మనం టర్మ్ని బట్టి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటప్పుడు మనం నేర్చుకోవాలి. కాంపిటేటివ్ ప్రోడక్ట్ గురించి ఎప్పుడైతే తెలుసుకుంటావో మన ప్రోడక్ట్ గురించి అవడం ఈజీ అయింది. అసలు ఆ కాంపిటేటివ్ ప్రోడక్ట్ ఏంటి, వాడు ఏమవుతున్నాడు, ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎలా ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు. కేవలం బ్యాంక్ వాళ్ళ ప్రజల వల్లనే పాలసీలు అమ్మడం జరుగుతుంది. వాళ్ళ వలన శక్తివంతం లేదు, వాళ్ళ శక్తి లేదు, ఏదో అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళతో కాదు. మనం చెప్పేటటువంటి విషయాలు కనుక వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైన రోజున మనం చాలా ఈజీగా అమ్ముతాం. మరి జీవన్ జ్యోతి ఉంది తెలుసా, బీమా జ్యోతి ఉంది, మరి ఇప్పుడున్నటువంటి జీవన్ సాథి వచ్చింది, తోడు నీడు అంటారు దాన్ని, చాలా మంచి పాలసీ. దాంట్లో కూడా గ్యారెంటేషన్ ఉంది, 7% ఇంట్రెస్ట్ తగ్గకుండా వస్తుంది. 35 years లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్రీమియంతో ఇద్దరు కవరేజ్ ఇచ్చే పాలసీ ఎవరు ఇవ్వట్లా, మనం మాత్రం ఇవ్వగలం. మీరు మోర్ దాన్ 15% ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుంది, కంపేర్ చేసిన చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఏజెంట్ నేను యాభై చెప్పాను, ఒక పర్సన్కి ఆ పర్సన్ వేరే ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్గా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతూ మీరు కంపేర్ చేయండి, నాలుగు ఎందుకు కట్టినానికి జీవన సాధ్యతలు ఎక్కువ కట్టుతారు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్. జీవన సాథిలో ఎక్కువ కట్టినా కూడా దానిలో ఉన్న బెనిఫిట్స్ చెప్పాలి. ఏమున్నాయి, ఒక డెత్ జరిగిన తర్వాత ఒక సమ్మేషన్ పే చేస్తాం, మరలా రెండో డెత్ చెందినా డెత్ చెందకపోయినా మెచ్యూరిటీ రాదు, మెచ్యూరిటీ బెనిఫిట్ పే చేస్తాం. ప్రతి దానికి ఒక లాజిక్ సార్. ఇప్పుడు ఎయిర్టెల్లోడిది, ఇప్పుడు ఏరియాలోడిది లిక్విడ్ వచ్చింది, అంతకుముందు పౌడర్ వచ్చింది. ఇప్పుడు లిక్విడ్ లేకపోతే వాష్ సరిగా ఉండట్లేదు అంటారు. మరి వాడు ఎందుకు మారాడు, వేరే వాడు వచ్చాడు, కాంపిటీషన్ వచ్చింది, లిక్విడ్ తీసుకొని వచ్చాడు మార్కెట్లోకి. మనం ఇప్పుడు ఒకప్పుడు ఎగ్జాంపుల్ వెళ్దాం, మనం అందరం ఏం పల్లపొడి వాడాము, వెంకటేశ్వర పల్లపొడితో స్టార్ట్ అయింది మన జీవితం తెలుసా. వెంకటేశ్వర పల్లపొడి తెలుసా మీ అందరికీ. మరి దాని తర్వాత మళ్ళీ మనం ఏం వాడాం, కాలిగేట్ వాడాం. ఆ తర్వాత ఏం చేసాం, కాలిగేట్ వాడు వైట్ పేస్ట్కి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు మార్కెట్లో ఏం చేశాడు, జల్లు తీసుకొచ్చాడు. వాడు ఎమ్మెల్యే ఏం చేశాడు, సాల్టెడ్తో మళ్ళీ జల్లు తీసుకొచ్చాడు. అంటే కాంపిటీషన్ మారుతుంది, మనం మారాలి. కంపెనీ వాడు ఏం చేశాడు, మార్పు చెందుతూ వచ్చాడు, మార్కెట్లో షేర్ పెంచుకుంటూ వెళ్ళాడు. మరి అదేవిధంగా నోకియా ఫోన్ ఏమైంది, అక్కడే ఆగిపోయిందిగా. దాని తర్వాత వచ్చిన ఫోన్లన్నీ ఏమైనాయి, అప్డేట్ అయిపోయాయి. మరి హిందుస్థాన్ మీకు అంబాసిడర్ తెలుసుగా, చూడండి అంటే ఎన్ని మన ఎగ్జాంపుల్స్. అంబాసిడర్ కార్ ఏమైంది, వాడు ఏ మోడల్ అక్కడే ఉన్నాడు, హిందుస్థాన్ అంటే నెంబర్ 1. దాని తర్వాత మారుతి వచ్చింది, దాని తర్వాత బోల్డ్ అని కార్ వచ్చింది. అట్లా మార్కెట్లో మనం కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోతే నోకియా ఫోన్ లాగా అయిపోతాం. సో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరితో షేర్ చేసుకునేటువంటి ఇచ్చినందుకు, అంటే ఎక్కువ సమయం మన బిఎం గారి వీళ్ళందరూ మాట్లాడతారు కాబట్టి ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి, ప్రొడక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెంచండి. దట్ సేమ్ టైం నా వల్ల ఎవరికో లాభం వస్తుందని వీడికి పనిచేయద్దు, మీకు మీ కుటుంబానికి లాభం కోసమే పనిచేయండి. మీరు 100% నాలాగా మంచి ఇల్లు కట్టుకోండి, మంచి చదువు చదివించుకోండి, మంచి ఉన్నత స్థితికి ఎదగండి, అద్భుతంగా ఉండండి. ఎల్ఐసి ఏజెంట్ అంటే ఒక అద్భుతం అన్నట్టు ఉండాలి. మీ ఊర్లో పలానా వాడు, అరే మా ఊర్లో మంచి ఏజెంట్ ఉన్నాడు, అటు సూపర్. బండి కూడా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి మార్చేయండి, కొత్త బండి కొనుక్కోండి, పాత బండి మీద తిరగబాకండి, చిరిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళబాకండి. మీరు వెళ్తున్నారంటే ఒక కమ్మదనం రావాలి, మంచి వాసన రావాలి, సువాసన చెందాలి, అప్పుడే మన పాలసీ వచ్చింది. మనం మటుకి ఇలా ఉంటే కష్టం. షేవ్ చేసుకోవాల్సిందే, నువ్వు మార్కెట్లో ఉండాలంటే షేవ్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో గడ్డాలు వెళ్తుంటే కుదరదు. ఎవరైనా ఏమనుకోవద్దు, నేను చెప్పాను అనుకోవద్దు. ఎవ్రీ 2 days ఒకసారి షేవ్ చేసుకుంటే, ఆడవాళ్ళు అయితే నీట్గా జడేసుకోండి, ఎవరికి పిల్లకలు తగిలించుకొని వెళ్తే కుదరదు. ఒక కంపల్సరీ మన యొక్క వ్యక్తిత్వం ఏంటంటే మన యొక్క ఆర్గనైజేషను ఎలా
ఎలా ఉంది, అసలు మన రెండు చేతులు ఏంటి, ఆ రెండు చేతుల మధ్య పోసే ఆయిల్ ఏంటి, ఆ ఒత్తి ఎలా వెలుగుతుంది, దానికి కారణం ఎవరు, ఇవన్నీ చెప్పాలి. ఆ ఒత్తిలోకి ఆయిల్ పోయడానికి ఉన్నాయంటే మన పాలసీ హోల్డర్స్. మన పాలసీ హోల్డర్స్ బాగుండి వాళ్ళు ఆయిల్ పోస్తేనే ఈ ఒత్తి వెలిగింది. ఆ ఇంటి యజమాని కనుక ఎవరైతే ఆయిల్ పోయటం లేట్ అయిపోతే ఆ ఒత్తి ఆరిపోతుంది. మీ కుటుంబంలో మీ యజమాని లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఇంకా మంచి విషయాలు సుభిక్షితంగా ఉండాలి. ఏంటంటే ఆనందం కలిగేయాలి. నువ్వు చస్తే నువ్వు పోతే ఏం చెప్పాలండి, ఎవరు పోవద్దు. మన పాలసీ తీసుకోమనంటే కుటుంబం ఆనందంగా ఉండమనంటే వాళ్ళ పిల్లలు ఆనందాన్ని పొందండి. మన ఎల్ఐసి ద్వారా ఇంత డబ్బులు వచ్చినాయని చెప్పండి. ఇది ఎగ్జాంపుల్. మీరు ఆనందంగా ఉండండి ముందు. థ్యాంక్ యూ. ఈరోజు దగ్గర పెట్టు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా ఏజెంట్లని ఏ విధంగా మోటివేట్ చేయాలి అనేటటువంటి ఒక చిన్న సంకల్పంతో స్టార్ట్ చేసినటువంటి మీటింగ్ మన వేదిక మీద ఉన్నటువంటి మన సీనియర్ క్లాస్ ఏవి సత్యనారాయణ గారికి, అలానే మన ఏపీ గారికి, మన టీమ్ లీడర్ అయినటువంటి నందల్ శ్రీనివాస్ గారు, మీ అందరి తరఫున వారికి ముందుగా అభినందనలు తెలియవచ్చు. మనం ఎదగాలి. ఏజెంట్గా ఎదగాలి అంటే ఏమేం కావాలి? ఆల్రెడీ మీరు ఎంతకాలం అయింది ఏజెన్సీ తీసుకొని? 2 years, 1 year, 4 years, 7 years? మీరే శ్రీకాంత్. వెరీ గుడ్. నేను చూస్తాను. వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే మన ఆర్గనైజేషన్ చాలా పటిష్టమైనటువంటిది. మన ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు వ్యాపారం చేయడానికి ఎవరు కూడా వెనకాడు. రెండోది ఏంటంటే ముందు మనల్ని ప్రేమించాలి అంటే మనం ఏం చేయాలి? మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలి? ఈ ఏజెన్సీ తీసుకున్నారు, వెళ్తారు, పాలసీ గురించి చెప్తారు. పాలసీ గురించి చెప్పగానే మీ మీద నమ్మకం కలగాలి అంటే మనం ఏం చేయాలి? చెప్పండి. మన కుటుంబంలాగా వాళ్ళే చూడాలి. నేను అనేది ఏంటంటే మనల్ని ప్రేమించాలి. ఏ విధమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు మనం ప్రేమిస్తారు, మనం చెప్పే విషయాన్ని వాళ్ళు ఎలా ఆదరిస్తారు, వాళ్ళు ఆదరించేలాగా చేయాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? అసలు ఫస్ట్ మనం ఎలా ఉండాలి? ఓకే. డిగ్నిటీ మెయింటైన్ చాలా పాయింట్స్ చెప్పాడు ఇందులో. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాస్తవంగా మనల్ని నమ్మాలంటే మనం చెప్పేటటువంటి మాటలు వింటుంటే ఆనందాన్ని కలిగేయాలి. అవునే కదా? తర్వాత మనం ఎలా ఉండాలి అంటే డ్రెస్ సెన్స్ ఉండాలని చెప్పాడు. డ్రెస్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డ్రెస్ సెన్స్ని ఎవరైనా బీట్ చేయాలి అంటే మంచి విషయం ఏంటంటే మనం శుభ్రతగా ఉండాలి. మనం వేసుకునే బట్టలు వాళ్ళ ఇంటికి వెళ్తే మనని లైక్ చేయాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మంచి మోటార్ సైకిల్ వేసుకుంటా అది శుభ్రంగా కూర్చుండాలి. దాని నిండా మార్కలు మనం తీసుకెళ్ళే బ్యాగ్ కానీ మనం తీసుకెళ్ళే సూట్ కేసు కానీ నీట్గా ఉండాలి. మన తల కానీ మనం వేసుకునేటువంటి వస్త్రధారణ కానీ మనకు ఉండేటువంటి షేవింగ్ నీట్గా ఉండాలి. ఇవన్నీ ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళగానే మీ దగ్గర ఎలాంటి లోపాలు ఉన్నాయో కస్టమర్ ఎదుగుతారు. మీకు కావాలంటే గమనించండి. కస్టమర్ మనని ఎలా వెతుకుతాడు, మన లోపాలు ఏంటి, ఇతను మన ఇంటికి ఎందుకు వచ్చాడు? పాలసీ చెప్పడానికి వచ్చాడా, మనకు తెలియని విషయాలు చెప్పడానికి వచ్చాడా, మన దగ్గర నుంచి ఇతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మనం ఇతని దగ్గరికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? మంచి పాలసీని, మంచితనాన్ని తెలియపరచాలి. మీరు మీ కుటుంబం భద్రతగా ఉండాలి అంటే ఎవరు కూడా భద్రతని కల్పించలేరు.
ఆ భద్రత ఇవ్వగలిగేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటిది మా ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో మీరు పాలసీ చేయాలంటే ఒక 20 నుంచి 30 రకాల పాలసీలు ఉన్నాయి. మీ కుటుంబానికి, మీ వ్యక్తిగతానికి, మీరు మీ కుటుంబానికి ఎలా అయితే రక్షణ యజమానిగా ఉంటున్నారో మా ఆర్గనైజేషన్లో కూడా మీకు అంతకంటే ఎక్కువ వెలుగుని నింపడం కోసం మీ పిల్లల భవిష్యత్తుకి మంచి పాలసీలు ఉన్నాయి. అలానే మీ భార్యకి మంచి పాలసీ ఉంది. అలానే లేదు మీ ఇద్దరు కలిపి ఒకే ప్రీమియంతో ఒక కొత్త సరికొత్త పాలసీ వచ్చింది అని మీ విషయాలు చెప్పాలి. వీలైనంత వరకు కస్టమర్తో మాట్లాడించండి. కస్టమర్ ఏం కావాలనుకుంటున్నారో వినండి. మీరు చెప్పాలనుకున్నది చెప్పొద్దు. మీ ఆదాయం ఎంత, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మీకు ఏం కావాలి అనేదాన్ని మనసులో అనుకోండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు పొలైట్గా మాట్లాడాలి. వాళ్ళు చెప్పేది బట్టి మనం వినాలి. ఎప్పుడైతే వింటామో అప్పుడు వాళ్ళకి ఏం కావాలో, ఏం అమ్మాలో మీరు సమ్మేషన్ రేషియోలో చెప్పొద్దు. 10 లక్షల పాలసీ, 20 లక్షల పాలసీ, ₹1,00,00,000 పాలసీ గురించి చెప్పొద్దు. వాళ్ళ ఆదాయాన్ని అసెస్ చేసుకోండి ఫస్ట్. ఆ ఆదాయాన్ని తగ్గట్టు అమ్మ మీ కుటుంబానికి మీకు ఈరోజు సంవత్సరానికి ఒక ₹5,00,000 వస్తున్నాయి. ₹1,00,000 మీ కుటుంబ ఖర్చులకి ఇలా ఖర్చు అవుతుంది. వీటిని ఇలా వాడుకోవచ్చు. ₹1,00,000 మీ కుటుంబానికి సేఫ్టీగా ఉండాలి అంటే దేనిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ₹1,00,000 మా దగ్గరికి పే చేస్తే మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ భార్యకి, మీకు మొత్తానికి ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇంకా 10 లక్షల ఇన్కమ్ ఉంది, అతనికి ఎలా చేయాలి పాలసీ? అతనికి 50 లక్షల ఇన్కమ్ ఉంది, అతనికి ఎంత ప్రీమియం ఇవ్వాలి? మన బేస్ అంతా కూడా ప్రీమియం బేస్లో చెప్పాలి. ఎప్పుడైతే ప్రీమియం బేస్లో చెప్తామో ఆ ప్రీమియం బేస్లో చెప్పాలంటే మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలంటే ఇన్ని 30 పాలసీలో ఏ పాలసీ అమ్మితే ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయి దాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. తెలుసుకోవాలి అంటే ఈరోజు మన వీడియోస్ మీకు చూసి కాసేపు మీరు కనుక ఎప్పుడైతే మీ టైం వేచించి ఆర్గనైజేషన్లో జరిగే మీటింగ్స్కి అటెండ్ అవుతారో, మీరు ఏ కాంపిటీషన్ అయితే క్వాలిఫై అవుతారో దాని ద్వారా మీరు ఇంకా ముందుకెళ్ళడానికి మాలాంటి వ్యక్తులు చూసినప్పుడు నేను కూడా ఇలా ఎందుకు అవ్వకూడదు, ఎందుకు అవ్వలేను అనేటటువంటి సత్వం ఏర్పడింది, పోటీ తత్వం ఏర్పడాలి. మనం సోమర్థనంగా ఉన్నామనుకో ఏమైంది? సుఖంగా ఉంటే ఏమైంది? సోమర్థనం వచ్చింది. కష్టపడితే ఏమొచ్చింది? బలవంతంగా సాధించాలనిపించింది. అవునా కదా? సోమర్థనం అంటే ఏం చేసింది? సుఖాన్ని పొందుతున్నాం, సోమర్థనానికి వెళ్ళిపోతాం. ఏది కూడా సోఫిస్టికేషన్గా ఉంది జీవితం అని అనుకోకూడదు. అనుకోకుండా ఎవరైతే పరిగెత్తుతారో వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. ఇక చాలు అనుకుంటే ఇక ఆ రోజు ఆగిపోతారు. మనం పొలం వెళ్తాము, పొలం వెళ్ళిన తర్వాత పాటు కూడా ఒక ఆమె 10 గంటలు మిగిలింది, ఒక ఆమె 50 గంటలు మిగిలింది, ఒక ఆమె 100 గంటలు మిగిలింది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ పరుగును బట్టి వాళ్ళకి మిగిలినటువంటి శక్తి సామర్థ్యం పెరిగింది. మేము మన పాలసీ చేయాలని కూడా అదే. నేను సంవత్సరానికి 50 పాలసీలు చేయాలా, సంవత్సరానికి 100 పాలసీలు చేయాలా, ఏ టార్గెట్ అయితే పెట్టుకుంటామో ఆ టార్గెట్ రీచ్ అవుతుంది. నా కమిషన్ ఎంత రావాలి, నా ఫ్యామిలీ మెయింటెనెన్స్కి నేను కొత్తగా ఈ ఏజెన్సీని తీసుకున్నందువల్ల నాకేంటి ఉపయోగం? నేను వ్యాపారం చేస్తే నక్కలు తిరిగేదో లాభం వచ్చిందని మనం అనుకుంటే మనం పరిగెత్తలేము. మన పరుగు మనదే, ఆయన పరుగు ఆయన. కాకపోతే ఏంటంటే మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే మన కుటుంబం బాగుంటుంది, మనం అభివృద్ధి చెందుతాం. ద సేమ్ టైం మన ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఎన్ని రకాల పాలసీలు ఉన్నాయి, గ్యారెంటేషన్ ఉన్నాయి. ఎల్ఐసిలో గ్యారెంటేషన్ అనే పాలసీలు ఎన్ని ఉన్నాయి? మీరు ఎవరికి చెప్తామంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది. నేనే చెప్పారనుకో పాఠం చెప్పినట్టు. ఏమేమి పాలసీలు ఉన్నాయి? కరెక్టే. ఏమేమి పాలసీలు ఉన్నాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి? జీవన్ లాభ్ గ్యారెంటేషన్ కాదు, బోనస్ గ్యారెంటీ ఎడిషన్ ఏంటంటే 10,000కి ₹80 ఉన్న పాలసీ ఏంటి చెప్పండి? అమృతవాల. అంటే ఇక్కడ పాలసీ అమ్మాలి అంటే ముందు మనకు నాలెడ్జ్ ఉండాలి. మన దగ్గర ఉన్న ఆఫీస్లో ఉన్న బ్రోచర్స్ తీసుకోండి, ప్రతి ప్లాన్ గురించి చదువుకోండి, ప్రతి ప్లాన్ గురించి డిస్కస్ చేయండి. మీరు మీతో పాటు ఉన్న ఏజెంట్ కానీ మీ పైన ఉన్నటువంటి మీకు ఎవరైతే ఇప్పుడు సూపర్వైజర్ ఏజెంట్ ఉన్నాడో
నక్కల సీట్లో డిస్కస్ చేయండి. పాలసీ అమ్మడం అంటే అప్లికేషన్ పాలసీ అమ్మేవాళ్ళు ఒకసారి కట్టాడు, రెండుసార్లు కట్టాడు, మూడోసారి ల్యాక్స్ అయిపోతుంది. ఈ ల్యాక్స్ అవడానికి కారణం ఎవరు? ఏజెంట్. మనమే లేదని తెలుసుకోవాలి ఫస్ట్. మనలో లోపం ఏంటి? మనం సరైనటువంటి బట్టలు వేసుకోకపోవటం, మనం చీపిరితనంగా ఉంటాం, మనం చెప్పే విషయాలు వాడు వినకపోవటం, ఏదో వచ్చాడు లేదా ఈ బజార్లో మొత్తాలు ఉంటాడు, రోజు అడుగుతున్నాడు, పాలసీ చేద్దామని అని చేయటం మా ఆయనకి. మళ్ళీ ఏం కావాలి? ఏకాగ్రత కావాలి. మనం ఎప్పుడైతే రామనామం చేస్తారో, హరే 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 రామ హరే కృష్ణ ఎట్లయితే భక్తి చేస్తారో, అలా మనలో పాలసీ అమ్మడానికి మనలో ఒక తత్వం ఉండాలి. మనం పాలసీ గురించి తెలుసుకోవాలి. అమృత బాల్ అనేది ఎంత మంచి పాలసీ తెలుసా? ఈరోజు పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఇవ్వలేనంత ఎక్కువ బెనిఫిట్ ఇవ్వగలిగే పాలసీ. దాని ఇంట్రెస్ట్ రేట్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే నీకే పాలసీ కడతారు, వేరే వాళ్ళు ఎవరికి కట్టవు. దానిలో 5 years 7 years పే కనుక ఈరోజు దాన్ని చారిత్రకంగా చెప్పొచ్చు. పిల్లవాడు పుట్టగానే ఈరోజు మినిమం ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా 40,000 50,000 ఫీజు తక్కువ ఎక్కడా లేదు పిల్లవాడు చదువుకోవాలంటే. ఇవాళ మరి మనం అమ్మేది రూరల్ ఏరియాలో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. ఆ ఇన్కమ్ తగ్గట్టు మనం పాలసీ అమ్మాలి. మరి ఆ ఇన్కమ్ చెప్తే ఎలా చెప్పాలి? మీరు ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళు కష్టపడితే మీ పిల్లవాడు ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ నుంచి తర్వాత ఎలిమెంటరీ స్కూల్ అంటే 5 నుంచి 7 ఏళ్ళ వయసు పూర్తి అయ్యేలోపు పాలసీ అయిపోతుందంటే మీరు తదుపరి సంవత్సరాల్లో ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదండి. అలాంటి మంచి పాలసీ ఏ ఆర్గనైజేషన్లో లేదండి. పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు డబ్బులు నిత్యం కడితేనే 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా టైం ఎంచుకున్నంత కాలం కట్టాలి. మా దగ్గర 5 ఏళ్ళు కడితే చాలండి, 7 ఏళ్ళు కడితే చాలండి అని చక్కగా చెప్పాలి. ఎందుకంటే మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళే టయానికి మీ ప్రీమియం కట్టే బట్టన్ తగ్గింది. మీ అబ్బాయి కట్టే డబ్బులతోనే మీరు